హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కృష్ణా జలాల్లో మన వాటా ఈ అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. మరి ప్రభుత్వమేమో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రానికి దారాదత్తం చేసింది కృష్ణా జలాల నిర్వహణ, అట్లాగే మన వాటా తేల్చకుండానే మనకు అన్యాయం చేసింది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రానికి దారాదత్తం చేసింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అసలు ఎవరు నిజం, ఏం జరగబోతోంది? ఈ నెల 13వ తేదీన మంగళవారం రోజు నల్గొండలో సభ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ మొదటిసారిగా జనం ముందుకు వచ్చి నిజానిజాలు ఏంటో మాట్లాడబోతున్న తరుణంలో ఇవాళ మన స్టూడియోకి సీనియర్ జర్నలిస్ట్, అలాగే కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, అట్లాగే నల్గొండ వాసి, అట్లాగే కృష్ణా జలాల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న నాయకులు వారు. సో శ్రీ పల్లె రవికుమార్ గారిని వాళ్ళ మన స్టూడియోకి ఆహ్వానించాం. అసలు వారి ద్వారా అసలు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. బిఎస్ గారు నమస్తే. అన్నగారు, అసలు నాకు ఫస్ట్ చెప్పండి, నాకు ఏం అర్థం కావట్లేదు. జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఒప్పగించారా, వీళ్ళు ఒప్పగించారా, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అర్థం కావట్లేదు మాకు. బిఎస్ గారు, ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఓకే, చాలా స్పష్టంగా అబద్ధం ఎవరు చెప్తున్నారో తేలిపోతుంది. ఓకే, చరిత్ర కూడా చెప్తుంది. ఓకే, ఇదేం దాచిపెడితే దాగిదేం కాదు. ఓకే, 70 సంవత్సరాల చరిత్ర కూడా తెలంగాణ బతుకంతా కొట్లాట తండ్లాట అంతా కూడా నీళ్ళ కోసమే. అందులో ప్రధానంగా కృష్ణా నది మీద ఉన్నటువంటి కృష్ణా జలాల కోసం. ఇవాళ చెప్తున్నట్టుగా కృష్ణా నది మీద ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులని వివాదం వల్ల మాట్లాడుతుందల్లా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది ఏంది, మీరు అప్పచెప్పారు, మీరేం చెప్పేసి అంటారు. ఇవాళ చాలా స్పష్టంగా సాగునీటి ప్రాజెక్టులని కేంద్ర ప్రభుత్వము పెత్తనంలో తీసుకోవటం కోసం కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులని స్వాధీనం చేసుకోవడానికి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి జిఆర్ఎంబిలని వాటి సో అని చెప్పి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏదో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఎట్లా అండి? ఆ రోజు ప్రభుత్వాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆ చట్టం పెట్టింది ఎవరు? ఆ చట్టం రాసింది ఆ చట్టం ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది. అంటే కేసీఆర్ నేతృత్వంలో కనుసన్నలోనే రాశారు అంటారు. మళ్ళీ ఒకవైపేమో అసలు ఒకే ఒక్క ఎంపీ ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ కోసం కొట్టాడితే తెలంగాణ ఎక్కడిది, ఎవడు ఇచ్చింది, మేమే ఇచ్చినామని చెప్తారు కదా. మరి అట్లా చెప్పినటువంటి వాళ్ళు మీరు ఇక్కడ మాత్రము మీ దొంగతనం చేసేసినటువంటి మీ తప్పిదము ప్రజలు ఎత్తి చూపెట్టప్పటికైతేనేమో కేసీఆర్ చేసిండని చెప్తారా? కేసీఆర్ ఆ విభజన చట్టం ఒక ప్రభుత్వంగా ఎప్పుడు కూడా ఉద్యమించేటటువంటి వాళ్ళు, పోరాటాలు చేసేటటువంటి వాళ్ళు డిమాండ్ల కోసం, పరిష్కారం కోసం, హక్కుల కోసం పోరాటాలు చేస్తారు. వాళ్ళ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద పోరాటం, సుదీర్ఘమైన 6 దశాబ్దాల పోరాటం. ఆ పోరాటంలో ఆ రోజు తెలంగాణ ఏమైనా తెలంగాణ వస్తే చాలు అన్నటువంటిది ఉన్నది. ఆ టైంలో అనేక ఇదే కాంగ్రెస్ పార్టీకి అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడేటువంటి అంటే ఒకవైపు రాయల తెలంగాణని, మరొక వైపు ఆ హైదరాబాదు శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా ఉండాలని, లేదా ఉమ్మడి రాజధాని కానప్పుడు హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. ఇట్లా రకరకాల సమస్యలతోటి ఆ రోజు చివరి నిమిషం వరకు ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఎగరగొట్టాలనేటువంటి, దాటవేయాలనేటువంటి దాంట్లో కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. ఆ టెన్షన్లో, ఆ పరిస్థితుల్లో, అనేక పరిస్థితుల్లో ఏమైనా తెలంగాణ రాష్ట్రం రావాలి,
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వచ్చిన తెలంగాణలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఎవరు ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా సమస్య లేదు, వాటిని తట్టుకునే శక్తి, ఎదిరించే శక్తి, అధిగమించే శక్తి తెలంగాణ సమాజానికి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చూసినాం. బిల్లులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చట్టంలో. అంటే ఆ రోజు మీ ఉద్దేశం కరెక్ట్ లేదని తేలిపోయింది కదా. ఆ తర్వాత ఆ విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాన్ని ఆసరగా తీసుకొని ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరి ద్వయం తెలంగాణ పట్ల వాళ్ళకి ఎప్పుడు కూడా సానుకూల దృక్పథం లేదు. ఎందుకు అంటే అది కూడా చాలా స్పష్టంగా మన అనేక సందర్భాలు అర్థమైంది. నరేంద్ర మోడీ గారే అనేక సందర్భాల్లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆయన ప్రధానమంత్రిగా అయిన వెంటనే ఒక సందర్భంలో హైదరాబాద్లోనే మాట్లాడిన మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన రాష్ట్ర ఏర్పాటుని ఎట్లా మాట్లాడిండంటే తల్లిని చంపి బిడ్డని తీసిండ్రు అని చెప్పేసి మాట్లాడిండ్రు. అంటే దాని పట్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త రాష్ట్రం ఏర్పాటు పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, ఆయన మనసులో ఉన్నటువంటిది ఏదన్నది తేటతెల్లం అయిపోయింది. సేమ్ అదే ఆయనకు తెలంగాణ పట్ల ఆయనకున్నటువంటి ఆ అభిప్రాయమే ప్రతి సందర్భంలో తెలంగాణ పట్ల కక్షపూరితంగానే వ్యవహరించారు. అందుకే విభజన చట్టంలో వచ్చినటువంటి దాన్ని ఆసరాగా తీసుకొని పెట్టినటువంటి కండిషన్ని సాగునీటి ప్రాజెక్టులని రెండు గోదావరి నది, కృష్ణానది మీద ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్న రెండు ప్రాజెక్టులని కేంద్రం ఆధీనంలోకి తీసుకొని వాటిని ఈ పెత్తనం చేయాలనేటువంటిది చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే కూడా అనేక సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి ఒత్తిడి వస్తే కూడా కేసీఆర్ గారు ఏది ఏమైనా తెలంగాణ విషయంలో ఆ విషయంలో ప్రాజెక్టులకు అంగీకరించేది లేదు, ప్రాజెక్టులను అప్పగించటానికి అని చాలా స్పష్టంగా ఎప్పుడు 2014లో మొదలైనటువంటి దాన్ని 2014 జూన్ 2లో మొదలైనటువంటి ఒత్తిడిని మొన్నటి వరకు ప్రతి సందర్భంలో 17 అపెక్స్ కమిటీలు 17 మీటింగ్లు జరిగినాయండి, 1-2 జరగలే, 17 మీటింగ్లు జరిగినాయి. అంటే ఎంత ఒత్తిడి జరిగి ఉంటుందో నిజంగా చూస్తే అది అప్పచెప్పటానికి ససేమిరా అప్పచెప్పేది లేదు అని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు తేల్చి చెప్పిండు. అవసరమైతే మీరు ఎంత ఒత్తిడి మాట ఎందుకు అంత తక్కువ 299 టీఎంసీలకు ఒప్పుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడ్డది, ఈ 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు అనేది ప్రభుత్వం మాట. దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు. ఆ 299 టీఎంసీలు అనేది మనకు మొత్తంగా 811 టీఎంసీలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. దాంట్లో అప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఆన్గోయింగ్ కానీ ప్రతిపాదిత కానీ అవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ చాలా కుట్రపూరితంగానే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రతి ప్రాజెక్టుని వివాదాస్పదంగా పెట్టిండ్రు. ఉత్తగానే ఇచ్చినట్టుగా ఇక్కడ ఇచ్చినట్టుగా ఇచ్చేసి మొత్తం ప్రతి వివాదాస్పదంగా మార్చి అక్కడ మాత్రం ప్రతి ప్రాజెక్టుని అక్రమంగా తీసుకుపోయి పూర్తి చేసిండ్రు. ఒక స్టేజ్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కింద చూపించారు. దానివల్ల ఏమైందంటే అప్పటికీ మనకు తప్పనిసరి అవసరాల కింద ప్రతిపాదిత ప్రాజెక్టులు ఉన్నటువంటి అటు ఉన్న ప్రాజెక్టులు కానీ, హైదరాబాదు తాగునీటి అవసరాలు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ అన్నింటికి 299 టీఎంసీలని, వాళ్ళు అక్కడ 512 టీఎంసీలని తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడిన వెంటనే మరుసటి రోజు నుంచే ఉపయోగించుకోవాలి కదా. తాత్కాలిక ప్రాతిపదికనే అడహక్ బేసిస్, అది చాలా స్పష్టంగా ఉంటుంది దాన్ని తెలంగాణకి. ఎందుకంటే మనకు అప్పటికే మహబూబ్ నగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, మిగతా ప్రాజెక్టులు కానీ వాటినన్నిటికీ ఉన్నటువంటి వాటికి ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 299 టీఎంసీలను ఏర్పాటు చేసిన వెంటనే అప్పటి నుంచి ఏంటంటే వెంటనే మా వాటాని తేల్చండి, శాశ్వతంగా తెలంగాణ వాటాని తేల్చండి అని ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఫైట్ చేస్తూనే వచ్చినారు. బయట తప్పుడు మాట, ఆ తప్పుడు అబద్ధ ప్రచారం ఇదంతా కూడా 200 నిజంగా. అందుకే అదే శాశ్వత ప్రాతిపదికన అదే అయ్యి ఉంటే ఇంకా వాటా తేల్చేది ఎక్కడిది, వాటా తేల్చే సబ్జెక్టే లేదు కదా. చాలా స్పష్టంగా 2021లో ఎప్పుడైతే గెజిట్ ఇచ్చిందో దౌర్జన్యంగా కేంద్ర ప్రభుత్వము ఈ ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి గెజిట్ ఇచ్చిందో, ఇచ్చి మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పినప్పుడు అంటే వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఉన్నటువంటి దాంట్లో అపెక్స్ కమిటీలో చెప్పింది, మాకు కృష్ణా జలాల్లో, గోదావరి జలాల్లో వాటా తేల్చేంత వరకు ఈ ప్రాజెక్టులకు మీకు ఇచ్చే సమస్య లేదు. విభజన చట్టంలో ఉండని ఎక్కడ ఉండనియొచ్చు కాక తెలంగాణ రైతుల ప్రయోజనాలని, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక
అవసరాల తీరేంతవరకు వాటికి తీరడానికి ప్రాతిపదికన ఏ అంత కేటాయింపులు ఉంటాయో ఆ కేటాయింపులు నీటి కేటాయింపులు మా వాటా తేల్చేంత వరకు మీకు ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పేసి చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది కేసీఆర్ గారు. అంతే తప్ప ఎక్కడ కూడా దాన్ని అంగీకరించినట్టు ఇంకోటి చేసినట్టు ఉత్త అబద్ధం కేవలం అబద్ధాల ప్రచారం గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి చూడండి అని కూడా అదే కదా. ఏది చూపించమని ఏం చూపిస్తున్నారు, ఏం కాగితం చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు మీరు చెప్తున్న కాగితం, మీరు చెప్తున్న మాట ఏంది, చూపిస్తున్న కాగితం ఏంది చెప్పండి, మీకు చూపించమని చెప్పండి, ప్రజలకు చెప్పమని చెప్పండి. ఏం కాగితం చూపించింది, ఏం కాగితం? ఒకవేళ మీరు చెప్పిందే సంతకం పెట్టిందే ఆడ కృష్ణా రివర్మెంట్ బోర్డులోనే అప్పగిస్తున్నట్టు సంతకం పెట్టిందే నిజమైతే మళ్ళీ వాళ్ళటి వరకు 21 కదా మీరు చెప్తున్నది, 2021 అని చెప్తున్నారు కదా. 3 ఏళ్ళు ఉంటుందా కేంద్ర ప్రభుత్వం? ఆగుతుందా? 3 ఏళ్ళు ఎందుకు ఆగింది? ఆ కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఆసరగా తీసుకొని రాత్రికి రాత్రే గెజెట్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము దౌర్జన్యంగా ఈ ప్రాజెక్టుల మీద పెత్తనం చేయాలనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇవాళ 3 ఏళ్ల క్రితం మీరు చెప్పిన ప్రకారం రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అంగీకరించుంటే అప్పగించడానికి అంగీకరించిందే నిజమైతే ఇవాళ మరి 3 ఏళ్ళు ఎందుకు ఆగింది? ఎందుకు స్వాధీనం చేసుకుందాం? రైట్, స్వాధీనం చేసుకుందాం, రైట్. సంతకం మేము సంతకం పెట్టింది, కేసీఆర్ గారు సంతకం పెట్టింది నిజమైతే మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి చర్చించే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుంది? క్లోజ్ సబ్జెక్ట్ కదా, అయిపోయి ఉంటుంది కదా, అప్పుడే స్వాధీనం చేసుకోవాలి కదా. 3 ఏళ్ళు ఎందుకు స్వాధీనం చేసుకోలే? ఎందుకు చేసుకోలే? ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం. అదే వాళ్ళ 16, 17 చెప్తున్నారు కదా, 16, 17 అపేక్ష ఏది కేఆర్ఎంబి మీటింగ్ సంబంధించినటువంటి మినిట్స్ ఉంటాయి కదా, అధికారికం కదా, అదేం ప్రైవేట్ ఏజెన్సీ కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా. కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థ కదా అది. మరి 16, 17 చెప్పండి. మరి అదే మరి ఎక్కడ చెప్పింది? మరి ఇది మీరు చెప్పింది తప్పుడు మినిట్స్, సంతకం పెట్టింది తప్పుడు మినిట్స్ అవుతుంది, అదే కరెక్ట్ మినిట్స్ అవుతుందా? ఆ మినిట్స్ బయట పెట్టమని చెప్పండి. 16వ సమావేశము, 17వ సమావేశము, ఈ 2 సమావేశాలే కదా. ఈ సమావేశానికి సంబంధించి మీరు పెట్టినటువంటిదేమో 18వ సమావేశము. ఈ 18వ సమావేశం ఈ 3 మినిట్స్ బయటకు పెట్టండి. ఎవరేం పెట్టారు, ఏం జరిగింది క్లియర్గా చాలా స్పష్టంగా నెల రోజుల్లో నిన్న అసెంబ్లీలోనే ఆ మినిట్స్ మీరు 18వ అంటే మొన్న పోయిన నెల జనవరి 17వ తారీఖున జరిగినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సమావేశంలో కేఆర్ఎంబి మీటింగ్లో 18వ సమావేశము జనవరి 17వ తారీఖున జరిగింది. ఆ మీటింగ్లో మినిట్స్లో చాలా స్పష్టంగా ఇచ్చినారు కదా, ఏమని నెల రోజుల్లో ప్రాజెక్ట్స్ని మీకు అప్పచెప్తామని చెప్పింది. అదే కదా మినిట్స్ బయటకు వచ్చింది. ఆ మినిట్స్ బయటకు వచ్చిన తర్వాతనే కదా మీరు పొరపాటునే చేసిండ్రా, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, అవగాహన లేకుండా చేసిండ్రా, ఏదో కారణంగా అయితే చేసిండ్రు. కానీ అది ప్రజలు గమనించరనుకున్నారు, మీరు తెలంగాణ ప్రజలు గమనించరనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు గమనించి బయటపడిన తర్వాత, అర్థమైన తర్వాత మీరు బుకాయించడం స్టార్ట్ చేసి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత, ప్రజల నుంచి వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నటువంటి కాంటెక్స్ట్లో ఇవాళ మీరు దబాయించి మాట్లాడటము, ఎదురు దాడికి మొదలుపెట్టిండు. పచ్చి అబద్ధం దానికి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చినప్పుడల్లా ప్రతి సందర్భంలో 70 ఏళ్ల చరిత్రలో తెలంగాణకు సాగునీటిలో అన్యాయమే చేసింది. అది వాస్తవము, అది చరిత్ర, ఎవ్వరు మర్చిపోరు. అప్పటి వరకు 1950 వరకు ఉన్నటువంటి రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగిందో 56లో విలీనం తర్వాత ఎక్కడైతే తెలంగాణకు ఒక్కసారి ప్రజలు అప్పుడు మీరు పెద్ద మనుషుల ఒప్పందం పేరు మీద దౌర్జన్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాదని తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా మీరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రో, మీరు ఏ ప్రాతిపదికనైతే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి ఒక్కటి కూడా అవలంబించినటువంటి వాళ్ళు మీరే కదా. తెలంగాణ ప్రయోజనాలు ప్రతిసారి బుల్డోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రోజు అప్పటి వరకు ఉన్నటువంటిది ఏంది, ఇవాళ మహబూబ్ నగర్, అదే కృష్ణానది మీద మహబూబ్ నగర్లో ఇవాళ కృష్ణా జూరాలకు పైన ఆల్మట్టి దగ్గర ప్రతిపాదించినటువంటి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్, ఎగువ కృష్ణ, దాన్ని ఎగువ కృష్ణ అన్నారు. అప్పుడు
54 టీఎంసీలతోటి ఆ రోజు అదే అది తర్వాత ఆ పక్కనే భీమా, ఆ రోజు ఒరిజినల్ భీమా ప్రతిపాదించినటువంటి భీమా తంగడియా ఇది ఉంటుంది ప్లేస్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 100 టీఎంసీలతో ప్రతిపాదించినటువంటి ఆ నది ఆ ప్రాజెక్టు, ఆ తర్వాత నడిగడ్డకు సంబంధించినటువంటి తుంగభద్ర కెనాల్స్, లో లెవెల్ కెనాల్స్ సంబంధించినట్టు 24 టీఎంసీతో ప్రతిపాదించినటువంటి 174 టీఎంసీలతో ఆనాటి మహబూబ్నగర్ జిల్లాకు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాజెక్టులు కనుక బిఫోర్ 1956 ఉన్నటువంటి ప్రతిపాదిత ఈ 3 ప్రాజెక్టులు అప్పర్ కృష్ణ, భీమా, ఒరిజినల్గా ఉన్నటువంటి తుంగభద్ర లో లెవెల్ కెనాల్స్, ఈ 4 కనుక అయ్యుంటి వాళ్ళ పాలమూరు 60 సంవత్సరాల క్రితమే 60-70 సంవత్సరాల క్రితమే బ్రహ్మాండంగా కోనసీమను తలపించేటటువంటి జిల్లాగా ఉండేది. అటువంటి జిల్లాని వలసలుగా మిమ్మల్ని నమ్మి అప్పగిస్తే ఆ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి అధికారాన్ని వెలగబెట్టినటువంటి మీ పార్టీ నాయకులు కానీ మీరు కానీ చేసినటువంటిది ఇవాళ తెలంగాణకు నల్గొండకు, అదే నల్గొండకు ఏలేశ్వరం దగ్గర ప్రతిపాదించినటువంటి నందికొండ ప్రాజెక్ట్ అక్కడే కట్టుంటే వాళ్ళ నాగర్ తీసుకపోయి 26 కిలోమీటర్ల 28 కిలోమీటర్ల కింద కట్టి అటు నల్లగొండని ఎడారిగా మారుస్తుంది, అటు ఆ మహబూబ్ని ఎడారిగా మారుస్తుంది. మహబూబ్నగర్ వలసల జిల్లాగా, నల్గొండని ఫ్లోరైడ్ జిల్లాగా మార్చి అసలు తెలంగాణ ప్రజల దక్షిణ తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు మీరు కదా. ఒక్కరోజైనా తాగునీటి అవసరాల గురించి ఆలోచించిండ్రా? ఒక్కరోజైనా సాగునీటి అవసరాల గురించి ఆలోచించిండ్రా? ఈ దక్షిణ తెలంగాణ ప్రజల కష్టాలకి, వలసలకి, దుర్భిక్షానికి, కరువుకి, ఫ్లోరైడ్కి కారణం మీరే కదా. సరే, మీ 10 ఏళ్ళలో ఇవి ఇచ్చినటువంటి గోదావరి మీద అవసరం లేకున్నా ఇప్పుడున్న గోదావరి మీద అవసరం ఎందుకు లేదండి? ఎవరు చెప్పారండి అవసరం లేదని? ఇక్కడ ఎండిపోతున్నాయి, గొంతులు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. దక్షిణ తెలంగాణని మీరు కావాలని నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం కట్టాల్సిన అవసరం ఏంటి అన్న ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కాళేశ్వరం అనేది ఒక గొప్ప ఉద్దేశంతో ఒప్పుకుంటాం, ఒక గొప్ప ఉద్దేశంతో ఎందుకు అంటే ఇవాళ కృష్ణా జలాల్లో, కృష్ణా నదిలో కొంచెం జలాల లభ్యత తక్కువ, వర్షాపాతం తక్కువ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి తక్కువ, కానీ అవసరాలు ఎక్కువ ఉన్నటువంటిదేమో కృష్ణా బేసిన్లో ఉన్నది. ఎందుకు అంటే హైదరాబాద్ అనేది ఎప్పటికి కూడా కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్లో సాగునీటి అవసరాల కంటే కూడా తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఇతర అవసరము దీని నుంచే తీసుకురావాల్సి ఉంటుంది. లోడ్ ఎక్కువ ఉంటుంది, కోట్ల మంది ప్రజలు ఆధారపడేటటువంటి ప్రాంతం కాబట్టి ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని లోడ్ తగ్గించగలిగినట్టయితే, ఎందుకంటే అక్కడేమో మనకు గోదావరిలో లభ్యత ఉన్నది, నీరు పుష్కలంగా ఉన్నది, వివాదాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఇంకోటి అదంతా కూడా మన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతము, అది ఆంధ్రాతో ఇక్కడ లేదు, మన స్వాధీనం ఉంది కాబట్టి అక్కడి ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని కనుక పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే అటు గోదావరి అవసరాలతో పాటు తెలంగాణలో భాగం కాబట్టి హైదరాబాద్ కూడా కామన్ ప్లేస్ కాబట్టి, అట్లనే హైదరాబాదు మిగతా నల్లగొండలో ఒక భాగము, వరంగల్లో ఒక భాగము, కృష్ణాలో అది మన ఖమ్మం జిల్లాలో ఒక భాగాన్ని ఉపయోగించుకున్నట్లయితే, ఈ గోదావరి జలాలు తీసుకొచ్చినట్లయితే కృష్ణా మీద ఒత్తిడి తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో కృష్ణా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసి అదే, ఎందుకంటే అది అక్కడ సమస్య లేదు, ఎందుకంటే అది కాళేశ్వరం మొదలైన వెంటనే, అది దాన్ని ప్రారంభించిన వెంటనే దానికి సంబంధించి చిన్న బేసిస్ అనిపోకుండా కేసీఆర్ గారే స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూర్చొని వెంటనే ఒక ఒప్పందాన్ని చేసుకొని పని ప్రారంభించి చేయటం జరిగింది, దాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆ జలాలు, కాళేశ్వరం జలాలు అనేది లభ్యత పుష్కలంగా ఉంది అక్కడ. వాటర్ మళ్ళీ సంవత్సరం పొడుగున వాటర్ అవైలబిలిటీ ఉంటుంది గోదావరి నదిలో. కృష్ణా నదిలో ఏమో వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వివాదాలు అటు, ఎందుకంటే కృష్ణానది పొడవున మొత్తం కూడా తెలంగాణలో మొదలైనటువంటి దగ్గర నుంచి మొదలుకుంటే చివరి పులిచింతల వరకు, జూరాలను మొదలుకొని పులిచింతల వరకు మొత్తం కూడా ఏంటంటే వర్టికల్గా తెలంగాణకు రైట్కేమో తెలంగాణ ఉంటుంది, లెఫ్ట్కేమో ఒక శ్రీశైలం వరకు కృష్ణగా మన రాయలసీమ ఉంటుంది, ఆ కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. వర్టికల్ డివిజన్ ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది, అదే అది వాళ్ళది రైట్, మంది లెఫ్ట్. అట్లా ఆ కారణంగా ఏంటంటే ఇది కనుక ఈ గోదావరి జలాన్ని తీసుకురాగలిగితే
తీసుకొస్తే బాగుంటుంది అన్నంత తీసుకొస్తే లోడ్ తగ్గుతుందంత తీసుకొచ్చి దాన్ని చేసి సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇవాళ 60 to 70% పూర్తయినాయి. పూర్తిగా ఎకరాలకు పొలాలకు నీళ్లు అన్నది కాదు ప్రధానం. వాళ్ళ ఆ ప్రాజెక్టు ఇవాళ పాలమూరు ఎత్తిపోతల చూడండి 60 to 70% ఇప్పటికీ మ్యాక్సిమం పూర్తయింది. అక్కడ డిస్ట్రిబ్యూషన్ చెప్తాను. డిండి ఎత్తిపోతల ఉంది. డిండి నేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని. డిండి అనేది ప్రధానంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా దేవరకొండ, మునుగోడు, పార్ట్ ఆఫ్ కలవకుర్తి, పార్ట్ ఆఫ్ కొంత చిన్న పార్ట్ అచ్చంపేట కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇది చూస్తే తెలుస్తుంది కదా అక్కడ పనులు చేసిందా చేయలేదా. ఊరికి హైదరాబాద్లో కూర్చోనో ఎక్కడ కూర్చోనో రాజకీయాల కోసం మాట్లాడటం కోసం మాట్లాడితే తెలియదు. అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను ఆ ప్రాంతంలో తిరిగి వస్తున్నాను. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని అక్కడి నుంచి నేరుగా తిరిగి వస్తున్నాను. మాట్లాడటానికి హైదరాబాద్లో కూర్చొని మేధావులుగా చాలామంది మాట్లాడుతున్నారు చూస్తున్నా. తెలియనటువంటి వాళ్ళు కూడా ఏదో వచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళకు దొరికిన సమాచారమే బ్రహ్మాండమైనటువంటి వాస్తవం అన్నట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నారు. దాన్ని కాదండి, కానీ ప్రాక్టికల్ ట్రూత్ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఆ వాస్తవం పోయి చూస్తే తెలుస్తుంది. ఇవాళ అదే డిండి ఎత్తిపోతలో ఉన్నటువంటి కిష్టరాంపల్లి రిజర్వాయర్ కానీ మీకు మన ఇది మన చర్లగూడెం రిజర్వాయర్ కానీ శివనగూడెము ఇంకా పై అవన్నీ పేర్లు ప్రతి రిజర్వాయర్ 30 TMCలకు సంబంధించినటువంటి దాదాపు 60% 70% వరకు. ఇవాళ నేను చెప్తున్నాను, అబద్ధమైతే చెప్పమని చెప్పండి. ఇవాళ ప్రాజెక్టు ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కదా ఇవాళ చర్లగూడెం రిజర్వాయర్ పెద్దది 12 TMC కెపాసిటీతో జరుగుతున్నటువంటి డిండి ఎత్తిపోతలో పెద్ద రిజర్వాయరు చర్లగూడెం రిజర్వాయరు. ఆయన కంపెనీ రాఘవ్ కన్స్ట్రక్షన్సే కదా పని ఎప్పుడు మొదలైంది ఎంతవరకు వచ్చింది కాలేదా? అబద్ధమా? ఎన్ని అవంతరాలు వచ్చినాయి? ఆ అవంతరాలన్నిటిని కూడా అధిగమించి పరిష్కరించి లీగల్ ఇష్యూస్ కానీ న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ రకరకాల ఇష్యూస్ని ఉండేటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ తర్వాత మిగతా ఇష్యూస్ని లోకల్గా R&R ఇటువంటి అన్ని ఇష్యూస్ని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళ దాదాపు 60 to 70% వాళ్ళ వరకు కంప్లీట్ చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కెనాల్స్ దానికి సంబంధించినటువంటి చేయాల్సినటువంటి పని మిగతా బంచ్ ఉన్నది. అయితే ఆ ప్రయారిటీ కింద మీరు SLBC అంటున్నారు. SLBC 1 కిలోమీటర్ అని అబద్ధం అండి. 1 కిలోమీటర్ కాదు, 11 కిలోమీటర్లని 11 చిల్లర కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 11 పాయింట్ చేంజ్ కిలోమీటర్లని ఈ 9.5 ఏళ్ల కాలంలో పూర్తి చేసినటువంటిది. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధం చెప్పడం. నేను అడుగుతున్నా SLBC గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఆ ప్రాంతం SLBC ఎప్పుడండి SLBC మొదలైంది? ఇవాళ SLBC అదే SRBC ఎందుకు పూర్తయింది? SLBC ఎందుకు పూర్తి కాలే? 85లో మొదలైనటువంటి SLBC ఇవాళటికి ఎవరి శాపం అది? SLBC ఎవరి శాపం? ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత రాహిత్యం? మీరే కదా అధికారం ఇంతకాలం 85 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? మీరు కాదా? మీ ప్రభుత్వాలు కాదా? అందులో 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా. 89 నుంచి 95 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒక్క SLBCని పూర్తి చేయలే. ఎప్పటి నుంచో ఉన్నటువంటిది 85లో మొదలైనటువంటిది. ఎంతోమంది 4 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ SLBC. 94లో 1994లో SLBCని 4వసారి శంకుస్థాపన చేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బ్రహ్మాండం గొప్పగా పోతే అక్కడ రైతాంగం ప్రజలు తిరగబడ్డారు. వచ్చిన హెలికాప్టర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి అదే హెలికాప్టర్లో తిరిగి శంకుస్థాపన చేయకుండా పంపించిండ్రు. ఆ ఫైరింగ్లో 3 రైతులు చనిపోయినరు తప్ప భయపడలేదు ఈ వీళ్ళ దౌర్జన్యానికి. అయినా రైతులు పోరాడి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 487 మంది నామినేషన్లు వేసి ఈ ప్రభుత్వం మొండి వైఖరి, వీళ్ళ మూర్ఖపు వైఖరిని నిరసన వ్యక్తం చేసినా కూడా ఆ SLBC ప్రాజెక్టుని తట్టెడు మట్టి తీయనటువంటి వాళ్ళు మీరు ఇవాళ SLBC గురించి మాట్లాడుతున్నారు. ఇలా SLBC నిజంగా ఆ రోజే ఉంటే ఎందుకు ఇవాళ నల్లగొండకు ఆ కర్మ పట్టింది? నల్లగొండకు ఫ్లోరైడు, కరువు, శాపం ఎవరి కారణం? మీది కాదా బాధ్యత?
ఆ బాధ్యతను పక్కకు పెట్టి వాళ్ళ మీ బాధ్యతని విస్మరించి అధికారంలో ఉన్న మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీలు, మీరే ముఖ్యమంత్రులు అదంతా వదిలేసి అదంతా అయిపోయిందట. అసలు ఇక తెలంగాణ చరిత్రనే, తెలంగాణనే ఇంక ఏమీ లేదు, 2014 మొదలైన అన్నిటికీ కారణం కేసీఆర్ గారే అన్నట్టు మాట్లాడుతున్నారు. 70 ఏళ్లుగా మీరు చేసినటువంటి నిర్వాకం, ప్రజలు పోసుకున్నటువంటి, ప్రజల ఊసురు తీసినటువంటి వాళ్ళు మీరు, ప్రజలకు విషం నీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు, వలసల బాధలు అప్పచెప్పినటువంటి వాళ్ళు మీరు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఆ గోసను అనుభవించినటువంటి వాళ్ళం కాదా? దానికోసం మేము దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఊరికే ఇవాళ మీరేదో అధికారం ఉంది కదా అని దబాయించంగానే ఏదో భయపడతారు ఇంకేదో అని చెప్పేసి అంటే తెలియనటువంటి వాళ్ళు నమ్ముతుండొచ్చు మీ మాటల్ని. చరిత్ర తెలియనటువంటి వాళ్ళు మీ మోసపూరిత మాటలు, మీరు చేసినటువంటి అరాచకాల్ని తెలియనటువంటి వాళ్ళు ఇవాళ నమ్ముతారేమో. కానీ వాస్తవము తెలిసినటువంటి ఈ నల్లగొండ కానీ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రజలు నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రం తెలియరు. ఇవాళ అది కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టిన రోజే వెంటనే ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా బేసిన్లో జరుగుతున్నటువంటి సాగునీటి గోసని, రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని, దుఃఖాన్ని అర్థం చేసుకొని ఒక పార్టీ అధ్యక్షుడిగా అలంపూర్ నుంచి అక్కడి వరకు పులిచింతల వరకు హుజూర్ నగర్ వరకు 40 రోజుల పాటు యాత్ర చేసినటువంటి వాడు, పాదయాత్రలు చేసి సలిగియ యాత్ర చేసి తెలంగాణకు నీటికి జరుగుతున్నట్టు అన్యాయాన్ని గురించి ఎలిగెత్తి చాటి పార్టీల మెడలు వంచినటువంటి వాడు. వాళ్ళ ఆ నేపథ్యంలో వచ్చినటువంటి రకరకాల ప్రాజెక్టులు ఏది తెలంగాణ ఉద్యమాన్ని పలచన చేయటం కోసం అయినా కూడా ఆగలే. మీరు ఎన్ని కుట్రలు చేస్తే, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజము, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పతాన తెలంగాణ ప్రజల గోస, తెలంగాణ ఆర్ద్రత కోసం, తెలంగాణ రైతాంగము ప్రజల కష్టాలని, కన్నీళ్ళని అకలింపు చేసుకున్నటువంటి నాయకుడుగా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ తన కార్యాచరణలో అన్ని పార్టీలను ఒప్పించేటట్టు చేసింది. కానీ మీరు అధికారంలో ఉన్న రోజు, ఆ రోజు పోతిరెడ్డిపాడు పేరు మీద ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు ఎడారి చేస్తూ పోతిరెడ్డిపాడు పేరు మీద నీళ్ళు తీసుకోపోతుంటే ఆ రోజు మీరు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బేసిన్ కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? దానికోసం ఇన్ని యుద్ధాలు ఏంటి అసలు? కేవలం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమైక్యాంధ్ర పాలకులు చేసినటువంటి నిర్వాకం వల్ల తెలంగాణకు ఈ గోస పట్టింది. ఆ రోజు జరుగుతున్నటువంటిది జరుగుతున్నా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా, తెలంగాణ ఒక్క ప్రాజెక్టును పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి దశాబ్దాలుగా అట్లనే పక్కకు పడేసినా కూడా పదవుల కోసం నోర్లు విప్పకుండా వాళ్లకు వంతబాడినటువంటి నాయకులు ఈ పెద్ద మనుషులే కదా. ఆ రోజు ఎక్కడ మొదలైంది? అక్కడ నీళ్లు మద్రాసుకు సాగునీటి పేరు మీద మొదలైనటువంటి, తాగునీటి పేరు మీద మొదలైనటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే తెలుగు గంగ పేరు మీద అక్కడ తీసుకపోతే ఆ రోజు అక్కడి నుంచి మొదలైనటువంటిది తెలంగాణకు జరిగినటువంటి న్యాయం. ఒక్కరోజు మాట్లాడలేదే. మీరే కదా ఆ రోజు ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేం కాదు కదా, మీరే కదా. అట్లా మొదలైనటువంటిది ఆ రోజే, ఆ నేపథ్యంలోనే తెలంగాణకు ఇక ఆ రోజే అడ్డుకుంటేనే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు ఆ రోజు మొత్తుకుంటేనే వచ్చినటువంటిది ఏమైందంటే ఎస్ఎల్బీసీ వచ్చింది. ఆ ఎస్ఎల్బీసీ వచ్చింది. ఆ ఎస్ఎల్బీసీ అట్లా పెండింగ్లు పడుతూ వచ్చింది. ఆ ఎస్ఆర్బీసీ మాత్రము రాయలసీమ కోసం తీసుకోవాలి. ఎస్ఆర్బీసీ మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళ అవసరాలకు మించి తీసుకుపోవాల్సింది ఎంత ఒరిజినల్గా అట్లా అనుకున్నా కూడా ఒప్పుకున్నటువంటిది. శ్రీశైలం నుంచి 15 టీఎంసీలు మన చెన్నైకి తాగునీటి కోసం, 19 టీఎంసీలు రాయలసీమ సాగునీటి కోసం. కానీ వాళ్ళ ఎక్కడికి పోయినాయి? ఎంతవరకు తీసుకుపోయినారు? ఆపంది ఎవరు? పొదిరెడ్డిపాడు పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా 40,000 క్యూసెక్ల సామర్థ్యంతో హెడ్ రెగ్యులేటరీని కెపాసిటీని 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తీసుకుపోతుంటే మంగళహారతులు పట్టిన వాళ్ళు మీరే కదా. ఆ రోజు మంత్రులు మీరే కదా. మహబూబ్నగర్లో పెద్ద మనుషులు మీరే, రాష్ట్రాన్ని పాలించింది మీరే, నల్గొండలో పెద్ద మనుషులు మీరే, రంగారెడ్డి జిల్లాలో పెద్ద మనుషులు మీరే. ఆ రోజు మమ్మల్ని దబాయించిందే. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినటువంటి నాయకులు ఈ అన్యాయం మీద ఇద్దరు. ఒకటి పి జనార్దన్ రెడ్డి గారు, ఆ రోజు మాజీ సిఎల్పి లీడర్ పి జనార్దన్ రెడ్డి గారు. 2 మధు యాస్కి గారు. వాళ్ళిద్దరికి మీరు ఎప్పుడన్నా సహకరించినరా?
వాళ్ళిద్దరిని మీ పార్టీ వ్యతిరేకులుగా మాట్లాడిరు. పార్టీ నుంచి ఆఖరికి ఆ పీజీఆర్ గారిని కూడా హింస పెట్టి మదనపడి చచ్చిపోయేటట్టు చేసింది కూడా మీరే కదా. ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు. అది చరిత్ర కదా. ఆ రోజు కూడా పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు హరీష్ రావు గారు, చంద్రశేఖర్ గారు ఉండ్రి, విజయరామారావు గారు ఉండ్రి, నాయి నర్సరెడ్డి గారు ఉండ్రి, సంతోష్ రెడ్డి గారు ఉండ్రి, తర్వాత మన ఇంకొకటి ఎవరు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉండ్రి. వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఆ జరిగిన సందర్భంలో తర్వాత దానికి నిరసనగానే మంత్రివర్గం నుంచి బయటికి వచ్చి బహిరంగంగా చెప్పింది కదా. 40 రోజులు అసెంబ్లీలో ఫైట్ చేసింది కదా. ఆ రోజు బయటకు వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చి అసెంబ్లీలో ఫైట్ చేసిన వాళ్ళు కదా. వాళ్ళ చరిత్ర ఇది కదండి. తెలంగాణ కోసం, తెలంగాణ సాగునీటి కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడింది ఎవరు, తనలాడింది ఎవరు? అధికారం కోసం తెలంగాణని వాడుకొని అధికారం రాగానే తెలంగాణని ప్రయోజనం తాకట్టు పెట్టింది మీరు కదా. మళ్ళీ ఇవాళ కూడా అధికారం రాగానే ఇవాళ ప్రజలు మీ తప్పుడు మోసపూరిత గ్యారంటీలను నమ్మి మీకు అధికారం అప్పజెపితే 9.5 సంవత్సరాలుగా ప్రాజెక్టులు అంపకుండా, ఎంత బెదిరించిన లొంగకుండా నిలువరించినటువంటి ఈ ప్రాజెక్టులు అప్పగించడాన్ని 50 రోజుల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు కదా. మీకు ప్రజలు మీకు అధికారం అని చెప్పి అప్పచెప్పారు. అది దొంగతనం, మీరు చేసినటువంటి దొంగతనం బయటపడింది కాబట్టే తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టే మళ్ళీ వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కనుక లేకపోయింటే ఇంకో రకంగా దబాయించేటోళ్ళు. కానీ వాళ్ళు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికల్లోకి పోవాలి కాబట్టి వెంటనే ఏంటంటే మేము చేయలేదు అని చెప్పేసి బుకాయిస్తున్నారు, ఎదురు దాడి చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. వాస్తవాలు కేఆర్ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అది ఆ సంస్థ మినిట్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అంతే కదా. అటువంటి దగ్గర మీరు దాన్ని పెట్టింది ఆ మినిట్స్, దాన్ని అది తప్పని చెప్తారా? రైట్. నాకు ఒకటి చెప్పండి, మరి ఇంత చేస్తున్నారు కదా, ఇంత చేశారని అనుకుందాం. మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి నాగార్జునసాగర్ దగ్గర హెడ్ రెగ్యులేటర్ని స్వాధీనం చేసుకొని బలవంతంగా నీళ్లు తీసుకుపోతుంటే ఏం చేశాడు కేసీఆర్? ఎందుకు ఆపలేకపోయాడు? ఏం లాలూచి పడ్డాడు? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రశ్న. దీనికి ఏం సమాధానం చెప్తారు? మన నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ మీద వాళ్ళ దాడి చేయడానికి ఎంత ధైర్యం? ఏది ఇప్పుడు రమ్మనండి చూద్దాం నేనున్నా అనే మాట మాట్లాడారు ఆయన, అంతే కదా? కరెక్టే కదా. నేను అడుగుతాను ఒకటి, వాళ్ళ అందరం చట్టం తెలిసినటువంటి వాళ్ళం, వ్యవహారాలు తెలిసినటువంటి రాజ్యాంగం తెలిసినటువంటి వాళ్ళం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మొత్తం వ్యవస్థ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ఎలక్షన్ కమిషన్, అంతే కదా. ఒక చిన్న ఉప ఎన్నిక జరిగితేనే ఎన్నికల కమిషన్ అనేది ఏదైనా వెంటనే ఆబ్జెక్షన్ వచ్చిందంటే సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఎంత ప్రభుత్వం అధినేత అయినా ఇంకెవరైనా కూడా. అప్పుడు ఎన్నికలు జరుగుతున్నది ఆ రోజు, పోలింగ్ జరుగుతున్న రోజు అటు పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎంటైర్ సిస్టమ్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ బ్యూరోక్రసీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంతే కదా. ఈవెన్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కలెక్టరు, ఎస్పీ, టోటల్ సిస్టమ్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి అనేది, మంత్రులు అనేది ఆపద్ధర్మము, వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. అది వాస్తవం. అటువంటిది ఆ రోజు పోలింగ్ జరుగుతున్న రోజు, అప్పటికప్పుడు పోలింగ్ జరుగుతుంటే వాళ్ళు దుర్బుద్ధితో వెంటనే ఆంధ్ర పోలీసు అక్కడికి వచ్చేసి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ కేసీఆర్ కానీ, పార్టీ అంతా కూడా ఎన్నికల్లో ఉంటారు, ఎలక్షన్ల వ్యవహారాల్లో ఉంటారు. ఎలక్షన్ అంటే ఆ రోజు ఎవరికైనా చాలా ముఖ్యమైనదే కదా, ఆ ప్రాసెస్లో ఉంటారు. కాబట్టి ఇదే మనకు అదోనని కుట్రతోటి దుర్బుద్ధితో వచ్చి అక్కడికి వచ్చి చేసిండ్రు. అది అయినప్పటికీ కూడా ఎటువంటి అధికారం లేకపోయినా కేసీఆర్ గారు స్వయంగా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి దానికి చేసేది ఏం చేయాలో ఒక ప్రయత్నం చేశారు. ఈలోగా 3వ తేదీన రిజల్ట్ వచ్చింది కదా. ఎట్లాగా 2 రోజులు 3 రోజులే కదా అని 3 రోజులు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ఎవరు చేయాలి ఆ పని? ఎవరు చేయాలి? కాంగ్రెస్ చేయాలి. ఎవరు ప్రభుత్వంలోకి వస్తే అప్పుడు వాళ్ళు చేయాలి. ఆ రోజు మీకు అధికారం వచ్చింది. 50-60 రోజులు అవుతుంది కదా, ఇవాళకి ఎంత 63 రోజులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఇవాళ రమ్మని చెప్పండి ఖాళీ రగొడతా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి 60 రోజులు ఏం చేశారు? ఆ పని చేయండి. తన్ని తరమండి, పదండి, మేము కూడా వస్తాం. ఆ నల్లగొండ బిడ్డలుగా అందరం పోదాం, మీరు పిలుపు ఇవ్వండి ప్రభుత్వం నుంచి, పోదాం పదండి. మీరు ఎందుకు ఆ పని చేస్తారు? అంటే మీరు చేయాల్సిన పని చెయ్యకుండా మీరు చేసినటువంటి దొంగతనం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, తప్పుడు నిర్ణయం తెలంగాణ ప్రజల రైతాంగానికి శాశ్వతంగా శిక్ష పడుతున్నది. కాబట్టి దక్షిణ తెలంగాణ సాగునీటి తాగునీటి అవసరాలు శాశ్వతంగా మనం బలి పెడుతున్నామన్నది ప్రజలు గ్రహించారు. కాబట్టి మిమ్మల్ని అది మీ మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ఇవాళ తప్పుడు సమాచారంతో చెప్పిన తప్పే 100 సార్లు పదే గోబెల్స్ ప్రచారం చేసుకుంటా ప్రజలని ఇంకా మీరు తప్పుదో పట్టించాలని చెప్పేసి చూస్తున్నారు. ఈ రోజు వరకు ఎందుకు మీరు ఆ ప్రభుత్వం, ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రధానమంత్రిని కలిసి వచ్చినారు కదా, ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చింది కదా, ముఖ్యమంత్రిగా కలిసి వచ్చింది కదా, సుదీర్ఘంగా మీరు సమావేశం జరిగింది కదా బ్రహ్మాండంగా. మరి ఆ రోజు మరి ప్రధానమంత్రి గారితో మీరు ఎందుకు తెలుసుకోలే? మాది ఎట్లా, మా సాగు ప్రాజెక్టు మీద మీరు ఎట్లా వస్తారు అని చెప్పేసి ఎందుకు మాట్లాడలే? వచ్చి హైదరాబాద్లో ఎప్పుడు మీరు దాని గురించి మాట్లాడింది? మీరు 17వ తారీఖు జనవరి 1వ తారీఖున మీటింగ్ అయిపోయింది. మీకు 30వ తారీఖు నాడు వాళ్ళు వచ్చి సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉన్నది, ఆక్యుపై చేసిండ్రు. తర్వాత వీళ్ళు వచ్చి ఉంది కదా, 17వ తారీఖు మీటింగ్ జరిగింది కేఆర్ఎంబి, మళ్ళీ 1వ తారీఖు జరిగింది. ఈ సందర్భంలో మీరెందుకు దానికి అత్యంత ప్రధానంగా ఎందుకు మాట్లాడలే? అవసరమైతే అఖిలపక్షం ఎందుకు నిర్వహించలే? మీరు అందరితో ఎందుకు మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలే? ఆ రోజు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే? ఎప్పుడైతే అది జరిగిన తర్వాత, మినిట్స్ బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి దాన్ని బయట పెట్టి మాట్లాడిండో, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో కలిసి ఇది జరుగుతుంది ఎట్లా అని చెప్పేసి దీన్ని మీరు చర్య తీసుకోవాలని చెప్పి కలిసి మాట్లాడిండో, అప్పుడు బయటికి వచ్చిన తర్వాత అప్పటికీ ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యకుండా తప్పుడు సమాచారంతో టీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద ఎదురు దాడికి పూనుకున్నారే తప్ప మీరు చేయాల్సినటువంటి పనికి, దాని ఎట్లా జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎట్లా నివారించాలనేటువంటి పని మాత్రం చేయలేదు. అది వాస్తవము. నిజంగా కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి? దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక తెలంగాణ కాదే, ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇవాళ సమస్య తెలంగాణలో ఒక దక్షిణ తెలంగాణ కాదు, అది మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య. ఆ రోజు ఇంకొక విషయం కూడా వీళ్ళు తప్పుడు సమాచారానికి చెప్తున్నది కూడా, విభజన చట్టంలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిండ్రు. విభజన చట్టంలో కేంద్రము ఆధీనంలో, కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఆధీనంలో వీటిని అని వాళ్ళు ఆ రోజు విభజన చట్టంలో పెట్టిండ్రు. విభజన చట్టంలో పెట్టడంతో మీకు తెలంగాణ పట్ల, తెలంగాణ సాగునీటి తాగునీటి ప్రయోజనాల పట్ల మీకు ఎంత ప్రేమ, ఎంత బాధ్యత, ఎంత పట్టింపు ఉందో తేలిపోయింది. ఆ రోజు నిజంగా మీకు తెలంగాణ తనలాటనే పోరాటమే సాగునీటి జరిగిందనే కదా నష్టము, సాగునీటిలో నష్టం జరిగిందనే కదా. అటువంటి నష్టాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నష్టాన్ని నివారించే పని ఆ రోజు చేయకపోగా మీరు విభజన చట్టంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి మీరు ఏం చేశారు? విభజన చట్టంలో కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నారు. నిజంగా బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విభజన చట్టంలో ఏం చేసి ఉండాలి? ఎందుకంటే జలవనరులు అనేది ఈవెన్ కాంకరెన్స్ సబ్జెక్ట్ కూడా కాదు. కాంకరెన్స్ అంటే ఉమ్మడి అంశం. ఇవాళ భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి నిర్ణయం తీసుకునేది, కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడిగా కలిసి నిర్ణయించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఈ సాగునీరు అనేది, జలవనరులు అనేది 100% రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సబ్జెక్టే. ఉమ్మడి అంశం కూడా కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 2 ఉమ్మడి జాబితాలో ఉండే అంశం కూడా కాదు. కానీ జలవనరులను అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా మరొక పక్క రాష్ట్రంతో
నదీ జలాలను పంచుకునేటువంటిది తప్పదు. అనివార్యంగా ఉంటుంది. అది భౌగోళికంగా ప్రకృతి పరంగా ఉండేటువంటి ఇట్లా అంశం. కేంద్రం స్వాధీనం ఎక్కడా లేదు దేశంలో కేంద్రం స్వాధీనం చేసుకున్నటువంటి. ఎందుకంటే ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఏర్పడలే. 28 రాష్ట్రాలు ఉండే. మొట్టమొదట 16 రాష్ట్రాలే ఉండే. ఆ 16 రాష్ట్రాలు ఒకటి ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి గుజరాత్ వచ్చింది. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటి కర్ణాటక, కేరళ, ఇవన్నీ ఒక్కొక్కటి మొత్తం 16 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవాళ మనం చూస్తుండగానే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, మన తెలంగాణ, ఇట్లా మొత్తంగా 16 రాష్ట్రాలు అంటే 12 రాష్ట్రాలు కొత్తగా వేరు సందర్భాలు ఏర్పడ్డాయి. ఈ దేశంలో ఏర్పడినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఈ నది జలాలు అనేది ప్రధాన అంశం. విడిపోయిన 2 రాష్ట్రాల మధ్యన లేదా అప్పటికే ఉన్నట్టు ఇంకో రాష్ట్రంతో పొరుగు రాష్ట్రం సరిహద్దు రాష్ట్రంతో పంచుకునే అంశం ఉంటుంది. కాబట్టి ఏం చేసిండు, ఎప్పుడైతే ఆ వివాదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమక్షంలో కేంద్ర ప్రభుత్వం అనేది పెద్దన్న పాత్రగా ఉండి ఆ సమస్యని యుద్ధాన్ని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించే పద్ధతి ఇప్పటి వరకు అనుసరించింది దేశంలో. సో మొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సబ్జెక్టుకు వచ్చేసరికి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈ సబ్జెక్టుని ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని దాంట్లో స్వాధీనం చేసుకునేటువంటి దుర్బుద్ధితోటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆ కండిషన్ని పెట్టింది చట్టంలో, విభజన చట్టంలో. ఎందుకంటే ఆంధ్ర రాయలసీమ మొత్తం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి వాళ్ళ ఒత్తిడిలో ఉండి ఇప్పటికి కూడా కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఆంధ్ర రాయలసీమ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇచ్చినట్టు మాట్లాడినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ ప్రయోజనాలు అంటే లెక్కలేనటువంటిదిగా ఉండేటువంటి ధోరణి వాళ్ళ మనకి ఇంతకాలంలో ఆచరణలో కనిపిస్తూనే ఉంది. భవిష్యత్తులో అంటే అదే కదా తెలంగాణ ప్రజలుగా తెలంగాణ బుద్ధిజీవులుగా మాలాంటి వాళ్ళ ఆందోళన. కానీ మనకు 50-50 వాటా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంతర్జాతీయ నదీ జలాల వివాదాల పరిష్కారం ప్రకారం ఇప్పుడున్న అలొకేషన్ ఏదైతే ఉందో 68+32 అనే వాటా, ఇది తేలే అవకాశం ఉందా నిజంగా? 50-50 ఒకటండి, నీటి వాటాల పంపిణీకి సంబంధించి ఇదొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచుకుంటలేవు. లేకపోతే ఈ 10 ఏళ్లలోనే రాలే. ప్రపంచంలో ప్రతి దేశం ఇప్పుడు పక్క దేశంతో పంచుకుంటుంది. చాలా దేశాలు ఉన్నాయి. నదుల మధ్య రాష్ట్రాల మధ్యనే కాదు, కొన్ని దేశాల మధ్యన కూడా నీటి పంపాల వివాదాలునే పంచుకుంటున్నాయి. మనం కూడా సింధు నదిని పాకిస్తాను మనం పంచుకుంటున్నాం. బాక్రా నంగల్ని ఎన్ని రాష్ట్రాలు, అనేక నదులు, గంగా నదిని ఎన్నో రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఇట్లా ఏది బ్రహ్మపుత్ర నదిని పంచుకుంటున్నాయి, గోదావరి నదిని మనం పంచుకుంటున్నాం, కృష్ణా నదిని పంచుకుంటున్నాం, తుంగభద్రని, కావేరిని, ఇవన్నీ అనేక ఉన్నాయి. అయితే ఇక్కడ పంచుకుంటున్నటువంటి సందర్భంలో అన్నిటి కూడా ఏంటంటే అంతర్జాతీయంగా జాతీయంగా కొన్ని నిబంధనలు, జల పంపిణీ విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ జల పంపిణీ విధానాలునే స్టాండర్డ్గా ఉన్నటువంటి వాటినే ఎల్సంకి రూల్స్ అంటారు, నిబంధనలు అంటాం. దాన్ని అంతర్జాతీయ జల పంపిణీ నిబంధనలు అని అంటాం. జాతీయ పంపిణీ విధానాలు ఉన్నాయి, స్థానికంగా పంపిణీ నిబంధనలు, బేసిన్ రూల్స్ అని రకరకాల ఫస్ట్ యూజ్ దాన్ని రైటేరియన్ రూల్స్, రైటేరియన్ నిబంధనలు అంటారు. దాని ప్రకారం అన్యాయం జరుగుతుంది తెలంగాణకి. వాళ్ళ చెప్తున్నాం కదా, ఏ నిబంధనల ప్రకారంగా చూసినా కూడా తెలంగాణకు 50%కు తగ్గకుండా నీటి వాటా రావాలి. అది మన హక్కు. అందుకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నీకు ఈ 299, 512 కేటాయింపులు అని చెప్పి మాట్లాడిన తర్వాత అది తాత్కాలిక ఏర్పాటు చేసుకొని తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్, అంతే, అది ఒప్పందం కాదు, అది తాత్కాలికంగా టెంపరీ అడ్జస్ట్మెంట్. ఇంకా వాటర్ రాష్ట్రం విడిపోయిన తెల్లారి నుంచే పంచుకోవాలి కదా. అది మనం ఇప్పుడు కాదు 6 నెలల తర్వాత చూద్దాం, 10 ఏళ్ల తర్వాత చూసుకుందాం అనేది కాదు కదా. అయితే వినియోగం అనేది తెల్లారి నుంచే ఉంటుంది కాబట్టి వాటిని తాత్కాలికంగా వెంటనే ఈ ప్రాతిపదికన అంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి దాన్నే రైటేరియా అట్లా ఉన్నటువంటి వాటిని ఇవాళ హక్కులుగా అడుగుతూ అది చెప్తూ వాటిని తాత్కాలిక ఏర్పాటు చేసుకొని శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ నీటి వాటాగా 50-50 ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినటువంటిది. అందుకోసమే దాన్ని మీరు పక్కకు పెట్టి దాన్ని వదిలేసి
ఇవాళ వాటా ఇవాళ తేల్చాలి. అది బరాబర్ 50%, 50% నీటి వాటా తెలంగాణకి ఇవ్వాల్సిందే. ఇంకా కూడా బేసిన్ రూల్స్ ప్రకారంగా పోతే ఇవాళ కృష్ణా బేసిన్ తెలంగాణలో 68% ఉన్నది. ఆంధ్ర రాయలసీమ ఓన్లీ 31 పాయింట్ చేంజ్ అగ్రిగేట్గా 32% మాత్రమే ఉన్నది. 32% మాత్రమే ఉన్నది. అయినప్పటికీ అనేక పరిస్థితులు వాటన్నిటిని చూసుకొని ఒక ప్రామాణికంగా ఇవాళ జాతీయ అంతర్జాతీయ రైటేరియన్ వీటన్నిటిని పరిగణలో తీసుకున్న నేపథ్యంలో 50-50 అన్నదానికి ఇవాళ తెలంగాణది ఎట్టి పరిస్థితుల్లో 50% కొట్లాడాల్సిందే అని ఇవాళ కొట్లాడు. దాని ప్రకారంగానే తెలంగాణ నీటి వాటా తేల్చాల్సిందే. తేల్చకుండా ఈ కృష్ణా గోదావరి ఏ ప్రాజెక్ట్ కానీ ఏది కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇంకెవరు జేజమ్మ దిగొచ్చినా కూడా అప్పగించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎందుకంటే తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళం. ఈ నీటి కోసం దేశంలో ఎక్కడ జరగనని ఉద్యమాలు జరిగినటువంటిది ఒక నల్గొండ జిల్లాలోనే జరిగింది, కృష్ణానది మీదనే జరిగింది. మళ్ళీ అవసరమైతే అటువంటిది 487 మంది నామినేషన్లు వేసి నిరసన తెలియజేసినా దాని ప్రజల ఆర్ద్రత గుండె కోత మీకు అర్థం కాలే మీ రాజకీయాలు తప్ప. మళ్ళీ అవసరమైతే ఇదే ప్రజాస్వామ్యబద్ధంగా, ఇదే రాజ్యాంగబద్ధంగా, ఇదే పరిస్థితి హక్కుల కోసం ఈ గోదావరి రైతాంగం ఇది దక్షిణ తెలంగాణ రైతుల హక్కుల కోసం, కృష్ణా నది పరివాహక ప్రాంత రైతుల హక్కుల కోసం బుద్ధిజీవులుగా బరాబర్గా కొట్లాడతాం, తేల్చుకుంటాం. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాం. రాజీ పడే సమస్య లేదు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు, ఏం చేయగలరు? నల్గొండ సభ ద్వారా ఏం సాధిస్తారు? 10 ఏళ్లలో చేయలేదన్నది అబద్ధం. 10 ఏళ్లలో ఇవాళ దానికి సంబంధించినటువంటి మొత్తం ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 70% అయిపోయింది వీడియో కోసం. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు అయిపోయింది మీకు. తర్వాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 90% పూర్తయినాయి. ఊరికే అయిందా? ఎట్లయింది? వీటికి సంబంధించి కాక ఎందుకు అంటే అనేక సమస్యల్ని అధిగమిస్తూ పరిష్కరించుకుంటా చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నాం. సేమ్ ఇవాళ కాళేశ్వరం ఇవాళ ఉత్తర తెలంగాణ దాని ద్వారా ఇవాళ హైదరాబాద్ తాగునీటి కోసం ఉరికే వస్తుందా? ఎంత పెద్ద మిషన్ భగీరథ ఇది ఎక్కడి నుంచి అయిందండి? ఇవాళ ఫ్లోరైడ్ తాగునీళ్ళు ఇవ్వలే మీరు. ఇదే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి తాగునీరు ఇవ్వమని చెప్పేసి ఎన్ని పోరాటాలు చేసినా తాగునీరు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆఖరికి సుప్రీంకోర్టు, ఆఖరికి హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా హెచ్చరికలు చేసినా కూడా మీరు కనీసము ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు బేఖాతరు చేశారు. లాస్ట్కి ఇదే న్యాయస్థానాలు ఇదేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చకపోతే మీరేం ప్రభుత్వాలని చీవాట్లు పెట్టిన తర్వాత ఇవాళ ఇదే మునుగోడు, దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకి ఇచ్చి అన్నట్టు సాగునీరు ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే దాన్ని పసిగట్టినటువంటి అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి నల్లా పేరు మీద మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా? అది పక్కకు పెట్టి ఇయ్యలేదు అని చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని ప్రజల మైండ్లని తొలిచేటట్టుగా మాట్లాడటం అనేది మీకు మాత్రమే చెల్లుబాటు అయింది. ఎస్, ఈ మిషన్ భగీరథలు కూడా అక్కడక్కడ ఏమన్నా కొన్ని గ్రామాలు, ఇంకా కొన్ని ఆవాసాలకు రాకపోవడం వచ్చినా కూడా కొంత సమస్య ఉండొచ్చు. 100కి 100 రూపాయలు బ్రహ్మాండంగా ఉందని కూడా ఏం చెప్పట్లే. ఉంటాయి, సమస్యలు ఉంటాయి ఎప్పటికి కూడా. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ సిస్టంలో దేర్ విల్ బి సో మెనీ ఇష్యూస్. అది పరిష్కరించుకోగలిగే కాబట్టి పరిష్కరించలేని కాదు. ఖచ్చితంగా అటు సాగునీటి అవసరాల కోసం, ఇటు తాగునీటి అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా చేసి జల విద్యుత్ అండి, సాగునీటి ఇవన్నీ ఇవాళ ఒక్కటే తాగునీరు అని చెప్తున్నాం. విద్యుత్తు ఎక్కడి నుంచి వచ్చిందని ఎట్లా సాధ్యమైందండి? ఇవాళ ఆ రోజు 2014లో రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2వ తారీఖున ఈ తెలంగాణ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 7,000 మెగావాట్స్. ఇవాళ ఎంత? 19,600 చిల్లర, దాదాపు 20,000 మెగావాట్లు. అంటే 3 రెట్లు పెరిగింది.
ఎట్లా సాధ్యమైంది? ఉత్పాదక సామర్థ్యం ఎక్కడే ఉత్పాదక సామర్థ్యం ఎట్లా సాధ్యమైంది? ఏం చేయకపోతేనే అయిందా? ఎందుకు మాట్లాడతారు తప్పుడు లెక్కలు? ఇదంతా అబద్ధం కాదా? రైట్. అట్లనే ఇవన్నీ సాగునీటి అవసరాలు. కానీ ఇవాళ ఒకనాడు కేవలం మీకు 20 లక్ష 30 లక్షల 35 లక్షల ధాన్యాల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే వాళ్ళ సగటున 4 కోట్ల టన్నులు 4 కోట్ల లక్షల 4 కోట్ల మెగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ ప్రొడ్యూస్ అవుతుంది తెలంగాణలో. దేశంలోని వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలబడింది ఈ 10 ఏళ్లలో. ఒకనాడు అదే తెలంగాణలో తిండికి కరువు లేక ఇదే మహబూబ్నగర్ వెస్ట్ రంగారెడ్డి ఇయాల్టి ఉన్నటువంటి రూరల్ రంగారెడ్డి, వెస్ట్ రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండ, ఇది మునుగోడు, దేవరకొండ ఆ ప్రాంతంలో గంజి శిబిరాలు నడిపినాం కదండి. ఎప్పుడో కాదు కదా. గంజి శిబిరాలు నడిపి ప్రజలకు కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలకి ఆకలి దప్పికలు తీర్చడం కోసము గంజి శిబిరాలు, గంజి కేంద్రాలు పెట్టినాం కదా. మరి అటువంటి తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నది? 4 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. వాళ్ళ కారణాలు ఏమైనా కావచ్చు, ఇంకేమైనా వచ్చు, వాళ్ళ ఆకలి అనేది లేకుండా చేసిండ్రు. ఇది తెలంగాణ. ఈ 9.5-10 సంవత్సరాల తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది. అది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చూద్దాం. ఇది వాస్తవం. సో 13వ తారీఖు నాడు సభలో కేసీఆర్ గారు మొదటిసారి, అంటే ఓటమి తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వస్తున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే దాని విషయంలో ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద గత ఈ 60-70 రోజులుగా ఎన్నో ఆరోపణలు, ఎన్నెన్నో మొత్తం అసలు తెలంగాణలో ఏమీ జరగలేదనే స్థాయిలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు? కృష్ణా జలాల సాధనలో ఎవరు వెనుకబడ్డారు, ఎవరు పాపి, ఎవరు ద్రోహి అనేది మరి ఆ రోజు ఏమన్నా ప్రజలకు అర్థమవుతుందేమో మేము చూస్తున్నాం. దానికోసం 13వ తేదీన ఇచ్చినటువంటి కేసీఆర్ గారు సరే అనుకోని పరిస్థితుల్లో కొన్ని వీళ్ళ తప్పుడు ప్రచారం, తప్పుడు దాన్ని ప్రజలు నమ్మి ఏదో ఆశతోటి అధికారం అయిపోయింది. కానీ వచ్చిన వెంటనే అధికారం వచ్చిన ఈ 50 రోజుల్లోనే అసలు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి కేసీఆర్ గారిని ఈ 9.5 ఏళ్ళు తెలంగాణని అన్ని రంగాల్లో, అటు విద్యుత్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సంక్షేమ రంగం కానీ, ఏ రంగం తీసుకున్నా కూడా ప్రతి రంగంలో దేశంలో ఒక తలమానికంగా నిలబెట్టింది. ప్రతి రాష్ట్రాలు వచ్చి ఇక్కడికి వచ్చి అరే ఇంతనా అని పరిశీలించేటటువంటి ఒక గొప్ప రివల్యూషన్ని చేయగలిగాడు. అది వాస్తవం. కానీ ఈ అధికార మార్పిడి జరిగిన ఈ 50 రోజుల్లోని ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి అప్పచెప్పడంతో అందరికీ షాకింగ్ లాగానే ఉన్నది. ఎందుకంటే ఇది ఏదో ఒక ఈ సంవత్సరానికో లేకపోతే ఒక సంవత్సరానికో జరిగే నష్టం కాదు. ఇది శాశ్వతంగా జరిగేటటువంటి నష్టం. సాగునీటిలో కానీ, తాగునీటిలో కానీ, విద్యుత్ ప్రాజెక్టులో కానీ. ఎందుకంటే రేపు ఏ ప్రాజెక్టు రేపు దీనికి సంబంధించినటువంటి ఒక సాగునీరు జరగాలన్నా కూడా మొత్తం ప్రతిదీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవాలన్నా కూడా ప్రతిదీ కూడా అటు కేఆర్ఎంబి అప్రోచ్ అయ్యి దాని నిర్ణయాన్ని ప్రకారంగానే మనం మూవ్ కావాలి. కేఆర్ఎంబి దగ్గరికి పోతే కేఆర్ఎంబి ఏముంటుంది? ఆంధ్ర ప్రభుత్వం అంగీకారం మేరకు మనం చేసుకోవాలి. కేఆర్ఎంబి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అప్పజెప్పడము అంటే ఈ ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అప్పజెప్పడం లాంటిది. కేంద్రం పెత్తనం కాదు ఇది. ఆంధ్ర పెత్తనం కోసమే కేంద్ర ప్రభుత్వం రూపంలో వాళ్ళ కేఆర్ఎంబికి అప్పగించడము. దీని మీద ఇది కేఆర్ఎంబి చేతులకు పోయినాయి అంటే ఆడ ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర ప్రభుత్వాలు స్వైర విహారం చేసి తెలంగాణ ప్రయోజనాలని బుల్డోజ్ చేస్తుంది. అది ఆ వాస్తవం అందరికీ తెలియజేసి వెంటనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అటు కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, గోదావరి నది మీద ఆధారపడి నిర్మితమైనటువంటి ప్రతిపాదిత భవిష్యత్తులో చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదు, అప్పగిస్తే ఊరుకునేది లేదు అని వాళ్ళ నల్గొండ సభ ద్వారా మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఒకటి రెండవది, శాశ్వతంగా ఇది ఒక సందర్భం ఎట్లాగో వచ్చింది బరాబర్గా
ఈ సందర్భంలోనే గోదావరి కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాల్సిందే. తేల్చుకోవడం కోసమే ఇవాళ నల్గొండలో సభ పెడుతున్నాం. రైతాంగాన్ని ప్రజల్ని ఆ దిశలో ఉద్యోన్ముఖులను చేసి అటు ఈ ప్రాజెక్టులను అప్పగించకుండా అడ్డుకోవటము, 2 నీటి వాటాను తేల్చుకోవటమే లక్ష్యంగా రేపు భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ మరొకసారి జల సాధన ఉద్యమానికి జల ఉద్యమానికి ఇవాళ ఇది జల ఉద్యమం కాదు, మరో తెలంగాణ ఉద్యమం లాగే ఉంది. మళ్ళీ కేసీఆర్ గారికి మీకు చేతినిండా పని దొరికినట్టుంది. సో నైస్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కృష్ణా జలాలను ఎలా సాధిస్తారు, మరి దీనికి పరిష్కారం ఏంటనేది అతి త్వరలో తేలాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బిఎస్ గారు, థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ ఆద్య టీవీ.